ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్లో భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. ఎట్లాగా అంటే దేశవ్యాప్తంగా పామ్ ఆయిల్ ఇది పండించేటటువంటిది టోటల్ విస్తీర్ణం 3,70,000 హెక్టార్లు. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1,84,000 హెక్టార్లు ఉత్పత్తి అవుతుంది, పండుతుంది. రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఉత్పత్తి 2.95 లక్షల టన్నులు ఉంది. నూనె గింజలు ఉత్పత్తి చేసే రాష్ట్రాల మీద నీతి ఆయోగ్ నివేదికలో ఇది తేలింది. ఎందుకు మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పండుతోంది? పామ్ ఆయిల్ ఈ ఆయిల్ ఫామ్ వైపుకి ఎందుకు వెళ్ళాం? జగన్ తెచ్చిన సంక్షేమ పథకాల ఫలితం. ఇది మంచా చెడా అని కాదు నేను చెప్తున్నది, అది జగన్ గొప్పతనం అని చెప్పట్లా. జగన్ తెచ్చిన సంక్షేమ పథకాల వలన రైతు కూలీలు దొరకడం మానేశారు. రైతులకు సంబంధించి కూలీలు దొరకనే చాలామంది జగన్ని పల్లెటూళ్ళలో ఓడించింది కూడా. ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు మామిడి పంట అయినా ఆయిల్ ఫామ్ పంటకైనా రోజు పనక్కర్లా. ఒక కుటుంబానికి అప్పచెప్పేస్తే చుట్టుపక్కల ఒక 3-4 వేల ఎకరాలు చూసుకుంటారు. 500 ఎకరాలు 1000 ఎకరాలు అయినా చక్కగా చూసుకుంటారు. ఓ 2-3 కుటుంబాలకు అప్పచెప్పేస్తే చాలు, నెలకింతనిచ్చేస్తే సరిపోతుంది. అదే ఈ వరు పత్తు ఇట్లాంటి రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి, మనుషులు కావాలి. దాంతో డబ్బులు ఉన్నటువంటి యజమానులు, భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయిల్ ఫామ్లు వేసేసారు చాలా చోట్ల. ఈ ఆయిల్ ఫాములు పండించేటటువంటి కౌలు పండించడానికి కూడా చాలామంది ముందుకు వచ్చారన్నమాట. 35,000 రూపాయలు 40,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ ఫామ్ ఎక్కువైంది. ఇందులో ప్రభుత్వాల యొక్క గొప్పతనం ఏం కాదు, మనుషులు దొరకకపోవడం వలన వచ్చినటువంటి బిజినెస్ అని చెప్పాలి ఇది.